शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचेत् नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवारी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्ता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ॐ उग्रं वीरं महाविष्णुं दरन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् नमो ब्राह्मण्यदेवाय गो ब्राह्मणहिताय च जगद्विताय कृष्णाय गोविंदाय नमो नमः। సో నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఓకే చెప్పమ్మా. సఘోష సఘోషో దాతరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో భయాను నాదయన్ తుములో భయానునాదయన్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? మాతాజీ. ఓకే చెప్పమ్మా. భవిష్య ఫస్ట్. సాఘోషోద్ధారతరాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభశ్చాశ్చ పృథివీం చైవ తుములోభ్యానునాదయన్. ఎస్. నెక్స్ట్ రిషిత చెప్తావా? యు వాంట్ టు రిపీట్? సరే, రిపీట్ చేసే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. ఎవరెవరు రిపీట్ చేస్తారో వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకోండి. సో దట్ ఓకే, రిపీట్ చేసుకోండి నాన్న అందరూ. అందరు ఎవరైతే రిపీట్ చేస్తారో అందరూ. ఓకే. సఘోషో దాతరాష్ట్రాణం విశ్వ దాతరాష్ట్రాణం Ikshwak. You don't want to say? Okay, fine. I want to say Mataji. Then come on, start. భయపడకూడదు నానా, చెప్పాలి. ఓకే, నువ్వు చెప్తేనే కదా నీకు వస్తుంది. నువ్వు ట్రై చేయాలి. ఓకే. సఘోషో దాతరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో అభ్యుననాదయన్. ఎస్. ఓకే ఓకే. సో ఇంకెవరు? కృష్ణ ఆరాధ్య. ఓకే, యూ కెన్ సే. కృష్ణ ఆరాధ్య. చెప్పమ్మా. సఘోషోద్ధారతరాష్ట్రాణం
హృదయావేదారయత్ నభస్య పృథివీం చైవ తుములో వెనునాదయత్ తుములో అభ్యుననాదయన్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు 20th శ్లోకాకి వెళ్దాము. సో 20th శ్లోకకి వెళ్ళక ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఎందుకు అనంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ద 20th శ్లోక. ఎందుకు అనంటే ఇక్కడ మీకు ఒకసారి ఏమైతుందంటే కృష్ణ అండ్ అర్జునుడు అంటాడంట కృష్ణునితోటి, మనము ఎక్కడికైనా చాలా వేడిగా ఉంది కదా బావా, ఎక్కడికైనా వెళ్దాము, వెళ్ళి అక్కడ మనము కొంచెం చిల్లప్ అయిపోదాము అంటే సరే అనేసి హిల్ స్టేషన్ కి, అంటే కొండల పైన అయితే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది కదా, వేడి తగ్గుతుంది అనమాట. సో అక్కడికి వెళ్దాము అనేసి ఇద్దరు కృష్ణ అండ్ అర్జున విల్ గో దేర్. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందని అంటే అక్కడ ఒక పెద్ద అడవి ఉంటుంది, పెద్ద ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. అంటే వీళ్ళిద్దరే వెళ్తారు అక్కడికి. ఒక బ్రాహ్మణ్ వస్తాడు. బ్రాహ్మణ్ వచ్చి వాళ్ళకి అడుగుతాడనమాట, ఏంటి అంటే నాకు ఆకలి వేస్తుంది చాలా, సో ఐ వాంట్ టు ఈట్ సంథింగ్, నాకు ఏదన్నా పెట్టండి అని అడుగుతాడు, నాకు కావాలి తినడానికి అని అడుగుతాడు. అప్పుడు యు నో దిస్ రైట్, రైట్, ఓకే. సో నాకు ఏమైనా పెట్టండి అని అంటే అప్పుడు కృష్ణ అండ్ అర్జున అంటాడు, ఇప్పుడు మా దగ్గర ఏముంది ఇవ్వడానికి, నీకేం కావాలి అని అడుగుతాడు. అంటే నాకు ఇది ఈ ఫారెస్ట్ అంతా తినేయాలని ఉంది, ఫారెస్ట్ మొత్తం తినేయాలంటే వాళ్ళు ఆశ్చర్యం చూస్తారు. ఫారెస్ట్ ని తినేయడం ఏంటి అంటే, నేను అగ్నిదేవుణ్ణి, నాకు యాక్చువల్గా ఒక కింగ్ అగ్నికి చాలా పూజలు చేస్తాడనమాట. ఆ అగ్నిలో చాలా పూజలు చేయడం అంటే ఏంటి, అగ్నిని సంతృప్తి పరచడం అంటే ఏంటి, నెయ్యి వెయ్యాలి కదా, అగ్నికి చాలా నెయ్యి వేస్తూ ఉంటారు కదా యజ్ఞంలో. నెయ్యి బాగా వేస్తే అప్పుడు అగ్నిదేవుడు చాలా నెయ్యి తినేసి ఏమైతుంది, అజీర్తి చేస్తుంది. అంటే ఆయనకి డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. డైజెషన్ ప్రాబ్లం వస్తే పేల్ అయిపోతాడు, చాలా ఫేస్ అంతా పేల్ అయిపోతుంది, అంత స్ట్రాంగ్ ఉండడు. అగ్నిదేవుడు ఎట్లా ఉంటాడు, బగబగా మండిపోతూ ఉంటాడు కదా. సో అదంతా పోతుంది పాపం, ఆయనకి చాలా పేల్గా అయిపోతాడు. పేల్గా అయిపోయి ఇంకా కృష్ణ అదేంటిది సారీ పేల్గా అయిపోయి ఇంకా ఆయనకి అర్థం కాదు ఎట్లా ఇది సాల్వ్ చేసుకోవాలని బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ నాకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి, నాకు అసలు చాలా అజీర్తి, అంటే ఐ కాంట్ డైజెస్ట్ అని అంటే అప్పుడు బ్రహ్మ అంటాడు, నువ్వు ఏదన్నా వనంకి వెళ్ళి ఆ వనాన్ని మొత్తము, అంటే కాండవ వనం ఉంది, ఆ కాండవ వనంకి వెళ్ళి నువ్వు మొత్తం ఫారెస్ట్ మొత్తం తినేసేయి. తినేస్తే ఏమవుతుంది, అక్కడ మంచి మంచి ఔషధ మొక్కలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ అన్ని తిన్నావంటే నీ ప్రాబ్లం తీరిపోతుంది అని అంటాడు. అప్పుడు సరే అనేసి ఈ కాండవ వనంకి వస్తాడనమాట. ఆయన కూడా ఆ అగ్నిదేవుడు కూడా కాండవ వనంకి వస్తాడు. సో అప్పుడు ఈ స్టోరీ అంతా చెప్తాడనమాట కృష్ణకి అర్జునునికి, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, కానీ నేను ఎన్నిసార్లు తిందామన్నా కానీ కూడా ఆ ఇంద్ర ఏం చేస్తున్నాడు, వర్షం కురిపించేస్తున్నాడు. వర్షం కురిపిస్తే ఏమవుతుంది, అగ్ని ఆగిపోతుంది కదా, తినలేడు. సో ఇలాగే అయిపోతుంది, నాకు ఎన్నిసార్లు తిందామన్నా అదేంటి ఇంద్ర నన్ను ఆటంకంగా ఉన్నాడు, ఏం చేయాలి, నాకు 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 మీరు హెల్ప్ చేయాలి, ఇంద్ర నుంచి నన్ను హెల్ప్ చేయండి, సో దట్ ఐ కెన్ ఈట్, నేను చక్కగా తినేయగలను అని అంటాడు. అప్పుడు అప్పుడు ఈ కృష్ణార్జునులు అంటారు, మరి మా దగ్గర ఏం వెపన్స్ లేవు, మేము వెపన్స్ తీసుకొని రాలేదు, మేము ప్రిపేర్డ్ అయ్యి రాలేదు యుద్ధానికి, సో వాట్ కెన్ వి డూ అని అడుగుతాడు. అప్పుడు అగ్ని అంటాడు కదా, నేను మీకు ఆ వెపన్స్ ఇవ్వగలను, ఆ వెపన్స్ తీసుకొని నన్ను రక్షించండి అని చెప్పేసి అప్పుడు కృష్ణకి అర్జునుడికి కొన్ని వెపన్స్ ఇస్తాడు. అప్పుడు ఆ వెపన్స్ తో పాటు ఒక చారియట్ ఇస్తాడు. ఆ చారియట్ ఒక చారియట్ కి కపిధ్వజ అని ఒక 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 జెండా ఉంటుందన్నమాట, ఒక ఫ్లాగ్ ఉంటుందన్నమాట. ఆ ఫ్లాగ్ పైన హనుమంతుడు ఉంటాడు, అది కపిధ్వజం. ఇప్పుడు మనకి శ్లోకాలు అది వస్తుంది, అందుకే ఈ స్టోరీ చెప్పానన్నమాట మీకు. సో ఆ చారియట్ చక్కగా వైట్ హార్సెస్ తో ఉంటుంది, చక్కగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది 3 వరల్డ్స్ ని కాంకర్ చేయగలదు అనమాట, ఎటంటే అటు వెళ్ళగలదు, అంత పవర్ఫుల్ చారియట్ అనమాట. సో అప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఈ అర్జున విల్ ప్రొటెక్ట్ అనమాట.
ఆ ఇంద్రదేవుడి నుంచి ప్రొటెక్ట్ చేస్తాడనమాట. అన్ని బాణాలు ఇట్లా ఆ ఫారెస్ట్ పైన మొత్తం ఇట్లా బాణాలు వేసేస్తాడనమాట. బాణాలు వేసేసి ఆ వర్షం నీళ్లు పడకుండా చూసుకుంటాడు. అప్పుడు ఆ ఈయన పని ఈయన చేసుకుంటాడు. యాక్చువల్గా ఇంద్రదేవ ఎందుకు వర్షం కురిపిస్తూ ఉంటాడంటే ఆ వనంలో తక్షక అనేది పాము, ఈయన ఫ్రెండ్ ఉంటాడు, ఇంద్ర ఫ్రెండ్ తక్షక అనే పాము. సో ఆయనని ప్రొటెక్ట్ చేయడానికి ఇంద్ర యాక్చువల్గా అట్లా వర్షం కురిపిస్తూ ఉంటాడు. సో అట్ లాస్ట్ ఏమైతుంది అని అంటే ఆకాశం అని చెప్తుంది, ఇంద్ర నువ్వు ఆపేసే ఈ యుద్ధము, ఎందుకు అంటే తక్షకుడు సేఫ్ గా ఉన్నాడు, నువ్వు ఏమి వాళ్ళతో కొట్లాడకు, అంటే ఫైటింగ్ చేయకు కృష్ణార్జునులతోటి అంటే అప్పుడు ఇంద్ర ఆపేస్తాడు. సో దిస్ వాజ్ ద స్టోరీ యాక్చువల్లీ. సో అలా వాళ్ళకి ఆ చారియట్ వస్తుంది. ఆ చారియట్ గురించి ఇప్పుడు మనకి శ్లోక 20లో మనకి చెప్తారనమాట. అది మీకు తెలియాలని నేను చెప్పాను. సో డిడ్ యూ గెట్ ఆల్ ఆఫ్ యూ? అందరికి అర్థమైందా స్టోరీ? మాతాజీ. ఓకే. అదే ఎందుకు అంటే మీరు కామ్ గా ఉంటే నాకు డౌట్ వస్తుంది అసలు విన్నారా లేదా అని. అందుకోసం నేను ఇది చేసుకోవడానికి క్వశ్చన్ అడుగుతూ ఉంటాను. సో ఎనీహౌ ఐఎమ్ హ్యాపీ దట్ యూ హర్డ్, అందరు విన్నారు. ఓకే, 20th శ్లోకాకి వచ్చాము మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తాడు, అథ వ్యవస్థితాన్ దృష్ట్వా దాతరాష్ట్రాన్ కపిధ్వజః. కపిధ్వజః అక్కడ వచ్చింది చూడండి, కపిధ్వజః అది ప్రవర్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఓకే, ఇది యాక్చువల్ గా శ్లోక. ఓకే, Mataji, down also it is there no more. అంటే సెకండ్ ఇంకొక శ్లోక కూడా ఇచ్చేసాడు, కానీ మనం ఇది తర్వాత చదవాలి కదా యాక్చువల్గా. హృషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే. ఓకే, ఇది కూడా ఇచ్చేసాడు. ఓకే సరే, ఇక్కడ వరకు. ఇది కొంచెం పెద్దగా ఉంది శ్లోక. ఓకే, సో ఇప్పుడు మనం దీని గురించి చూద్దాము. మనం అంత అంటే దేర్ అపాన్, వ్యవస్థితాన్ సిచ్యుయేటెడ్, దృష్ట్వా లుకింగ్ అపాన్, Dhartarashtra, the sons of Dhritarashtra, Kapidvaja, he whose flag was marked with Hanuman. ఇది కపిధ్వజ అంటే ఆ ఫ్లాగ్ పైన హనుమాన్ ఉంటాడు. హనుమాన్ ఉన్నాడు అంటే అక్కడ విజయం కంపల్సరీ, కంపల్సరీ విజయం. ఇది కూడా కౌరవులను భయపెట్టేది ఇది కూడా అన్నమాట. యాక్చువల్గా అక్కడ ఫ్లాగ్ పైన హనుమాన్ ఉన్నాడు. అది కపిధ్వజ ప్రవర్తే వైల్ అబౌట్ టు ఎంగేజ్ శస్త్ర సంపాతే ఇన్ రిలీజింగ్ హిజ్ ఆరోస్ ధను భో ఉద్యమ్య టేకింగ్ అప్ పాండవ ద సన్ ఆఫ్ పాండు అర్జున హృషికేశం అంటూ లార్డ్ కృష్ణ. ఇది హృషికేశ అంటే అర్థం ఏంటి చెప్పండి? లాస్ట్ దాంట్లో మనం చెప్పుకున్నాం హృషికేశ అంటే శ్రీకృష్ణ. శ్రీకృష్ణనే భగవాన్. భగవాన్ శ్రీకృష్ణ భగవాన్. బట్ దానికి ఒక మీనింగ్ ఉంది. హృషికేశ అంటే no, who can control senses. హృషికేశ is who can control senses. అయితే సెన్సెస్ మనకి ఏమేమి సెన్సెస్ ఉన్నాయి చెప్పండి? వాట్ ఆర్ అవర్ సెన్సెస్? ఐస్, నోస్, మౌత్, స్కిన్. ఎస్ మన ఫేస్ లోనే 4 వచ్చేసాయి. ఫేస్ పైననే ఐస్, కళ్ళు. అందుకే మహాత్మా గాంధీ అంటాడు కదా, కళ్ళు, ఇయర్స్ ఆల్సో మాతాజీ. ఇయర్స్ కూడా, స్కిన్ ఆల్సో మాతాజీ. స్కిన్ కూడా, ఇయర్స్, ఐస్, నోస్ కదా, టంగ్, టంగ్. రైట్, మనకి ఇష్టమైంది తినేస్తూ ఉంటాము, అది ఒకటి కంట్రోల్లో ఉండాలి. అది మనం కృష్ణకి ప్రేయర్ చేస్తేనే అది కంట్రోల్లోకి వస్తుంది అనమాట.
ఇష్టమైంది తినేస్తూ ఉంటాం. అది ఇది ఇది అది ఏది పడితే అది తినేస్తూ ఉంటాం. బయటికి వెళ్ళింది అనుకో, వెళ్తే అసలు వాడు ఏదేదో కలిపేసి ఇచ్చేస్తాడు అనమాట. ఆ టైంకి టంగ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది, కానీ తర్వాత చూపెడుతుంది దాని ప్రభావం అంతా. స్టమక్ లో గడ్బడ్, లేకపోతే ఇంకా ఆ, ఏదో ఒకటి జ్వరం రావడమో, సిక్ అయిపోవడమో, సర్ది లేవడమో, తుమ్ములు వచ్చేసి కథం 2-3 డేస్ పడుకోవడమో. ఆ, కానీ ఇలాంటివి నువ్వు ఒక ఫ్యూ డేస్ ఇలాగే తిన్నావనుకో, కథం అయిపోయింది, చాలా సిక్ అయిపోతావు. ఇప్పుడు ఇవాళ రేపు ఇంకా చాలా డేంజర్. సో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో టంగ్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ సెన్స్. నెక్స్ట్ కమ్స్ వాట్, ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్. వినడము, చాలా మంచివి వినాలమ్మా, చెడు చెడు అన్ని వినకూడదు. విన్నామా అయిపోయింది ఇంకా. అందుకే కదా మహాత్మా గాంధీ ఏం చెప్పాడు, ఏమేం మూసాడు? 3 కోతులు ఉంటాయి మహాత్మా గాంధీ దగ్గర. ఏంటవి? చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. చెడు మాట్లాడొద్దు, చెడు రైట్ రైట్. చెడు వినొద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు. ఈ 3 భలే పెట్టుకున్నారు కదా మహాత్మా గాంధీ. 3 కోతులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఈ కలియుగంలో, ప్రజెంట్ ఈ యుగంలో చాలా ఇంపార్టెంట్ అది. సో చెవులకి ఇంపార్టెంట్, చాలా పని పెట్టాలి మనం. వినడం బాగా మంచిగా వినాలన్నమాట. టీచర్ చెప్పినా, ఎవరు చెప్పినా, అంటే మన శ్రేయోభిలాషులు, మన కోసం ఇచ్చేసే వాళ్ళది చెవి మంచిగా ఉపయోగించాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు వినడం. నెక్స్ట్ టంగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, అది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడడం. ఇవాళ రేపు టీవీ, మీకైతే ఈ సెల్ ఫోన్స్ దారుణంగా ఇచ్చేస్తున్నారు కదా. ఆ సెల్ ఫోన్ పట్టుకున్నారా ఇంకంతే, ఏదో లోకానికి వెళ్ళిపోతారు. నేను చూస్తున్నా చాలా మంది కిడ్స్ ఏదో లోకంకి వెళ్ళిపోతారు. కానీ దట్ వాజ్ వెరీ డేంజరస్, చాలా డేంజరస్. అసలు ఎంత డేంజరస్ మీకు తర్వాత అర్థమైపోతుంది. దానివల్ల జీవితాలు నాశనం అయిపోయి, ఎక్కడంటే జైల్లో ఉన్న వాళ్ళ స్టోరీస్ లో కొన్ని స్టోరీస్ ఈ ఈ సెల్ ఫోన్ స్టోరీస్ కూడా ఉన్నాయి. In our school, they will say Mataji not to see mobiles. They will say importance of. ఓకే ఓకే. సో సెల్ ఫోన్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవాళ రేపు. సో అది కూడా ఒకటి. ఏం చూడాలి, ఏం చూడకూడదు, అది మాత్రమే చూడాలి, అది మాత్రమే గ్రాస్ప్ చేయాలి, అది మాత్రమే మనసులో పెట్టుకోవాలి. చూడకూడదు చూస్తే అదే రింగ్ అవుతూ ఉంటది మనస్సు. అదే రింగ్ అయిపోయి యూ విల్ గో ఇన్ రాంగ్ డైరెక్షన్. ఎటు పోవాలో అటు పోరు, రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతారు. ఈ సెల్ ఫోన్ తో ఏమవుతుందంటే మీకు ఇంకొకటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. తెలీదు మీకు. మీరు అనుకుంటారు నాకేం కాలేదు, ఏం అవ్వట్లేదు అని మీరు అనుకుంటారు, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా వస్తాయి. సో ఎంత చూడాలి అంతే చూడండి, ఎక్కువ చూడకండి. ఏది చూడాలి అదే చూడండి. సో ఇవి సెన్సెస్. హృషికేశ, దీని గురించి ఇంత టాపిక్ మాట్లాడుకున్నాం మనం. హృషికేశ అంటే సెన్స్ కంట్రోలర్ అన్నమాట. అందుకే కదా అర్జున సెన్సెస్ అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? కృష్ణుడి చేతిలో. ఋషికేశం. అర్జున సెన్సెస్ అన్ని ఋషికేశం చేతిలో ఉన్నాయి. అతనే మొత్తం కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. ఎక్కడ బాణం వేయాలి అక్కడ వేస్తున్నాడు. ఎవరిని ఫస్ట్ చంపాలో వాళ్ళనే చంపుతున్నాడు. ఎవరు హ్యాండిల్ చేయాలో అలా మొత్తము ఋషికేశం చేతిలోకి వెళ్ళిపోయినాయి అనమాట. భక్తుడు కదా అర్జున. సో మీరందరు కూడా భక్తులు అవుతే ఆల్ యువర్ సెన్సెస్ విల్ గో ఇన్ టు ద కంట్రోలర్, ఇన్ టు ద మెయిన్ కంట్రోలర్. అసలు ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీరు ఏది తినాలో అదే తింటారు, అప్పుడు ఏది వినాలో అదే వింటారు, అప్పుడు ఏది చూడాలో అదే చూస్తారు. అది అప్పుడు మొత్తం బాగుంటుంది అనమాట. మీ లైఫ్ బాగుంటుంది, మీరు బాగుపడతారు. సో వాక్యం అంటే వర్డ్స్. ఇదం దీస్ ఆహా సెడ్ మహీపతే ఓ కింగ్. అది ఇక్కడ వరకు మనము ఇది చూద్దాము అసలు ఏం చెప్తున్నారు. సో at that time Arjuna, the son of Pandu, seated in the chariot, wearing the flag marked with Hanuman,
took up his bow and prepared to shoot his arrows. తీసాడంట. తీసి చారియట్ మీద ఉన్నటువంటి అర్జునుడు తీసాడు ఇంకా బాణం. ఓ కింగ్, ఆఫ్టర్ లుకింగ్ అట్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర డ్రాన్ ఇన్ మిలిటరీ అరే అర్జున దెన్ స్పోక్ టు లార్డ్ కృష్ణ దీస్ వర్డ్స్. ఇది ఏం చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు అర్జున కృష్ణునితోటి అనేది రేపు చూద్దాము. కానీ ఇంతవరకైతే అయింది. అంటే ఏంటి, స్టార్ట్ చేశాడు, ఇంకా ఒకటి తీశాడు. హనుమాన్ ఉన్నటువంటి ఆ చారియట్ పైన ఉన్నటువంటి అర్జునుడు ఆయన బో అంటే అది తీశాడు బాణం, విల్లు. అండ్ ప్రిపేర్ టు షూట్ హిజ్ ఆరోస్ షూట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. అప్పుడు ఓ కింగ్, ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర డ్రాన్ ఇన్ మిలిటరీ అరే అర్జున దెన్ స్పోక్ టు లార్డ్ కృష్ణ దీస్ వర్డ్స్. అప్పుడు ఏం చెప్పాడు, ఏంటి స్టోరీ ఏంటి అనేది మనం రేపు చూద్దాము. ఇప్పటి వరకైతే ఇంతే అయింది మనకి స్టోరీ. సో ఇంకా పర్పోర్ట్ ఒకటి చూద్దాం. దట్ బ్యాటిల్ వాజ్ జస్ట్ అబౌట్ టు బిగిన్. బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఫ్రమ్ ద అబౌవ్ స్టేట్మెంట్ దట్ ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర వర్ మోర్ ఆర్ లెస్ disheartened by the unexpected arrangement of military force by the Pandavas. అది కౌరవులు నిరుత్సాహపడిపోయారంట, చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకు, పాండవుల దిక్కు ఎలా ఉంది వాళ్ళ అరేంజ్మెంట్, బాప్రే అద్భుతంగా ఉంది. సో ఇంకా అసలు వాళ్ళకి ఇంకా అర్థం కాలే, ఇదేంట్రా బాబు, నేను ఇలా అనుకోలేదు వీళ్ళు ఇలా వస్తారని. ఇంకొక చిన్న స్టోరీ ఏంటంటే, దుర్యోధనుడు వెళ్ళాడంట, అర్జునుడు కూడా వెళ్ళాడంట. ఏంటి, కృష్ణ హెల్ప్ అడగడానికి ఈ యుద్ధంకు ముందు. అయితే ఫస్ట్ దుర్యోధనుడు వెళ్ళాడంట. వెళ్ళి అప్పుడు కృష్ణ పడుకొని ఉన్నాడంట. దుర్యోధనుడు వెళ్ళి తల దగ్గర కూర్చుండు. ఆహ్లాద్కి అన్నీ వచ్చు, నువ్వే కూర్చొని చెప్పేరా అయిపోతుంది మొత్తం. ఓకే, తల దగ్గర కృష్ణ తల దగ్గర అతను కూర్చున్నాడు అనమాట. ఎవరు, దుర్యోధనుడు. ఇంకా అప్పుడు నెక్స్ట్ అర్జునుడు వస్తాడనమాట. అర్జునుడు వచ్చి చూస్తాడు, చూసి కాళ్ళ దగ్గర కూర్చుంటాడనమాట. సో ఒక 30 minutes అయ్యాక కృష్ణుడు లేచి ఫస్ట్ ఎవరిని చూస్తాడు, అర్జునుడిని చూస్తాడు. ఎందుకంటే కాళ్ళ దగ్గర ఉన్నాడు కదా, అందుకే కాళ్ళ దిక్కు చూస్తాడు. చూస్తే కనిపించేదే ఫస్ట్ అర్జునుడు. సో ఇలా చూస్తాడు, చూసి తర్వాత తల ఇలా తిప్పితే దుర్యోధనుడు ఉంటాడు. అప్పుడు ఇంకా అడుగుతాడు, ఏంటి ఎందుకు వచ్చారు అన్నట్టుగా అడుగుతాడు. అడిగితే అప్పుడు దుర్యోధనుడు అంటాడు కదా, నేను ఫస్ట్ వచ్చాను, మీరు నన్నే అడగాలి ఏం కావాలో. వెయిట్ ఓకే సో మీరు నన్నే అడగాలి ఏం కావాలో అని అడుగుతాడు కృష్ణని దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, కృష్ణ అంటాడు, అర్జునుడు చిన్నవాడు కదా, సో అర్జునుడిని ఫస్ట్ అడుగుదాము ఏం కావాలి అర్జున అని అడుగుతాడు. అడిగి అంటాడు కదా, నీ నుంచి హెల్ప్ కావాలి యుద్ధం కోసం అని అడుగుతాడు అర్జునుడు. అప్పుడు కృష్ణ అంటాడు కదా, నేను కావాలా, నా ఆర్మీ కావాలా, నీకేది కావాలి? నారాయణి సేన అంటే కృష్ణ సేన ఆర్మీ, నారాయణి సేన కావాలా, నీవు కావాలా, వాట్ యు వాంట్ అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, నాకు నువ్వే కావాలి అంటాడు, నువ్వుంటే చాలు నాకు అంటాడు. కానీ అప్పుడు దుర్యోధనుడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాడో, అమ్మయ్యా ఆర్మీ అడగలేదు పిచ్చోడు వాడు అనేసి నాకు నీ సేన కావాలి అంటాడు. సో కృష్ణసేన మొత్తం అక్కడ ఉంటది అనమాట. ఎవరికి, కౌరవుల సైడ్. కృష్ణుడు ఒక్కడు మాత్రమే అర్జునుడి దగ్గర ఉంటాడు. కానీ కృష్ణుడు ఇంటెలిజెన్స్ తోటి పాండవుల సైన్యం ఆర్మీ ఎలా ఉండాలో ఆయన ప్లాన్ చేశాడు కదా. సో అద్భుతంగా ఉంది అది చూడగా.